హలో ఫ్రెండ్స్, వీడియో ఏంటంటే బ్లౌజ్ పార్ట్ నెక్ బ్లౌజ్కి లేస్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తున్నాను. అండ్ ఒక సింపుల్గా పార్ట్ నెక్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశానో కూడా చూపించబోతున్నాను. ముందుగా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ప్లీజ్ లైక్ ఇవ్వండి, మీ సపోర్ట్ని ఇవ్వండి. అండ్ ఇలా సింపుల్ బ్లౌజ్ డిజైన్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్లీజ్ లైక్ ఇవ్వండి చూసే ముందు, ప్లీజ్. నేనైతే ఆల్రెడీ బ్లౌజ్ని అయితే పార్ట్స్ని స్టిచ్ చేసేసాను. అండ్ నెక్స్ కూడా తిప్పేసి పెట్టేసుకున్నాను. దీనికి లేస్ని అయితే అటాచ్ చేద్దామని చేయబోతున్నాను. ఇదిగోండి పార్ట్ నెక్ పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేసింది పర్ఫెక్ట్గా. పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేసింది కదా ఈ పాట్ నెక్కి. దీనికి నేను లేస్ అటాచ్ చేస్తున్నాను. అసలు మనం పాట్ నెక్కి లేస్ ఎలా అటాచ్ చేసుకుందాం, సింపుల్గా ఒక బ్లౌజ్ని ఎలా రెడీ చేద్దాం అనేది నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. అసలు దీని శారీ ఎలా ఉందో దీని లుక్ కూడా చూసేయండి ఒకసారి. ఇది వచ్చేసి కస్టమర్స్ అనమాట, కస్టమర్ శారీ. ఇది వచ్చేసి శారీ ఇలాగొచ్చింది. దీనికి మ్యాచింగ్ సిల్వర్ లేస్ వేస్తే బాగుంటుందని నేను సిల్వర్ లేస్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి లేస్ వచ్చేసి సిల్వర్ కలర్ లేస్ తీసుకున్నాను. ఇదైతే బాగుంటుందనేసి. ఇదిగోండి లేస్ని అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పార్ట్ నెక్ బ్లౌజ్ పెట్టాను, జస్ట్ నెక్ హైలైట్ చేశాను, దానికి లేస్ అటాచ్ చేస్తూ ఉన్నాను. ఈ విధంగా లైట్గా మోడల్ పెట్టినా అది మోడల్ బ్లౌజ్ కిందకే వస్తుంది కాబట్టి మనకు కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ అయితే ఇస్తారనమాట. దీని ఓవర్ లుక్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను నేను మీకు ఫాస్ట్గా. చూడండి అసలు ఎలా వస్తుందో. సూపర్ ఉంది కదా లేస్ వేసినాక బ్లౌజ్. హెవీగా ఏం డిజైన్స్ అడగలేదు, సింపుల్గా అడిగారు, అందుకే నేను సింపుల్గా హైలైట్ చేశాను. నెక్ ఒక్కటే హైలైట్ చేశాను. ఇలానే నెక్స్ట్ జాగ్రత్తగా పాట్ నెక్స్ దగ్గర కొంచెం మడత పెట్టేసుకోండి. ఇక్కడ ఇదిగోండి చూపిస్తాను. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్ వేసేసి చూపిస్తాను. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. నెక్కి లేస్ని అయితే అటాచ్ చేసేసాను. ఇదిగోండి లేస్ని అయితే అటాచ్ చేసేసాను అనమాట. ఎంత సూపర్ క్యూట్ ఉంది కదా బ్లౌజ్ కూడా. నాకు చాలా నచ్చింది, అందుకే మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి వీడియో అయితే తీస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్కి అయితే లేస్ అటాచ్ చేసేసాను కదా, ఇప్పుడు అలాగే హ్యాండ్కి కూడా అటాచ్ చేసేసుకుందాం లేసు. ఇదిగోండి హ్యాండ్ స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇక హ్యాండ్కి కూడా లేస్ని అయితే అటాచ్ చేస్తున్నాను. హ్యాండ్కి కూడా లేస్ని అటాచ్ చేసేసుకున్నాను. ఇదిగోండి హ్యాండ్కి కూడా లేస్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి కంప్లీట్ పిక్చర్ అయితే ఈ విధంగా వచ్చింది. నేను నెక్స్ట్ జాయిన్ చేసి కూడా మీకు అసలు టోటల్ బ్లౌజ్ ఎలాగొచ్చిందో చూపించేస్తాను అనమాట.